పద సూర్య. లిల్లీ, అభికేం కాలేదే, సేఫ్గానే ఉన్నాడు. మరి సామాన్య అభిని చంపేయండి చెప్పింది. సారీ లిల్లీ. సామాన్య పంపించిన మనిషి అభిని చంపడానికి ఇంకా రాలేదా? లిల్లీ, లిల్లీ, ఇప్పుడు వస్తాడా? ఒకవేళ సామాన్య మనిషి ఇప్పుడు వస్తే అభిని సేవ్ చేయడం ఎలా? అన్నయ్యలు సాముద్ర ఎవరు కాంటాక్ట్లోకి రాలేదు, ఇంటి దగ్గర కూడా లేరు. ఇప్పుడెలా? వాళ్ళకి మ్యాటర్ ఎలా చెప్పాలి? బావా, ఇంకా అలానే ఉన్నావేంటి? రిలాక్స్ బావా. హే సమంత, డోంట్ కాల్ హిమ్ బావా. నువ్వు నీ పని చూసుకో. ఇక్కడ అలా పిలవద్దు. నో వే, దట్స్ మై రైట్. బావని బావానే పిలుస్తాను కదా బావా. సూర్య, నువ్వైనా చెప్పొచ్చు కదా. ఒకరి భావ స్వతంత్రాన్ని నేను అడ్డుకోలేను. ఏం చెప్పావు తమ్ముడు, అదిరిపోయింది. ఛ, ఎక్కడికి వెళ్ళినా గోలే. ఆ హ్యాబిట్ నీది. వైటా, సార్ సూర్య గారు మీరా? మేడం మీరు కూడా వచ్చారా? చాలా రోజులైంది మేడం. ఏంటి సార్, మేడంతో మీకు మ్యారేజ్ అయిపోయిందా? అందుకే ఇలా వచ్చారా? హే, నిన్ను పిలిచింది నేను. ఓకే మేడం, కానీ మీకంటే ముందే ఈ కపుల్ నాకు బాగా తెలుసు. ముందుగా వాళ్ళని పలకరించడం నా వృత్తి కదా. హలో, సూర్య గారిని మ్యారేజ్ చేసుకోబోయేది నేను, తను కాదు. ఏంటి మీరా? సూర్య గారినా? ఊరుకోండి మేడం, నాతో జోకులేంటి? ఏయ్, వెయిటర్గా నీ డ్యూటీ ఏంటి? మెనూ కార్డ్ ఇవ్వటం, ఆర్డర్ తీసుకోవడం, అంతే కదా? ఎస్ మేడం. మరి నాన్ సెన్స్ వాగుడంతా ఏంటి? గివ్ మీ ద మెనూ కార్డ్. మేడం, సూర్య గారికి వీళ్ళందరికీ వజ్రపాటి వారి ఫ్యామిలీకి ఏ ఐటమ్స్ ఇష్టమో నాకు బాగా తెలుసు మేడం. నేను తెస్తాగా. ఏంటి నువ్వు తీసుకొచ్చేది? ఐ వాంట్ నాన్ వెజ్ ఐటమ్స్. అది కూడా ఒకసారి టేస్ట్ చేసి మా వెడ్డింగ్కి ఆర్డర్ ఇద్దామని వచ్చాం. మేడం, పెళ్ళిళ్ళలో నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టరు కదా. హలో. హలో, నేను ప్రిన్సిపల్ని. నేను చంద్రన్ సార్. అన్నయ్య ఫోన్ ఇంట్లో ఉంది, మేము బయట ఉన్నాం. అన్నయ్య ఇక్కడే ఉన్నాడు. అన్నయ్య మీకే ఫోన్. ఎవర్రా? లిల్లీ కాలేజ్ ప్రిన్సిపల్. సార్ చెప్పండి. సూర్య గారు, మీ సిస్టర్ బిహేవియర్ ఏం బాగోలేదండి. ఒక టీచర్ని మీ సిస్టర్ని జాగ్రత్తగా ఫాలో చేయమని, జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను. కానీ ఆ టీచర్ కళ్ళు కప్పి వాష్రూమ్ గోడ దూకి పారిపోయింది. ఏంటి సార్ మీరు అనేది? లిల్లీ కాలేజ్ నుంచి వెళ్ళిపోవడం ఏంటి? అదేదో మీరే చూసుకోవాలి సార్. టేక్ కేర్ అబౌట్ హర్. ఓకే సార్. లిల్లీ ఎందుకు ఇలా చేసింది? లిల్లీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదేంటి? హలో అమ్మా. చెప్పు సూర్య. లిల్లీ ఇంటికి వచ్చిందా? లేదు నాన్న,
కాలేజ్ నుంచి అప్పుడే రాదు కదా. ఏం డ్రైవ్ ప్రాబ్లమా? ఏం లేదమ్మా, ఊరికి అడిగాను. సరే. ఏంటి సూర్య ఎన్ని ప్రాబ్లం? లిల్లీ కాలేజ్ నుంచి వెళ్ళిపోయిందట, ఇంటికి కూడా వెళ్ళలేదు. అయ్యో ఏంటి సూర్య, అసలు లిల్లీ ఏమైనట్టు? యూ డోంట్ వరీ సార్, లిల్లీ సంగతి నేను చూసుకుంటాను. మీరంతా ఇంటికి వెళ్ళండి. పద. రే చంద్ర, అందరినీ జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. అలాగనే. ఏమైంది సూర్య? అన్నయ్య ఏదో టెన్షన్లో ఉన్నాడు, విసిగించకు. అన్నయ్య నువ్వు మన కార్ తీసుకెళ్ళు, మేమందరం క్యాబ్లో వెళ్తాంలే. అక్కర్లేదు, నేను ఏదో వెహికల్లో వెళ్తాను, మీరే కార్ తీసుకెళ్ళండి. అది కాదన్నయ్య. చెప్పేది విను. పదండి. చంద్ర స్టాప్ ద కార్. ఏయ్ చంద్ర, కార్ ఆపు. సమంత సూర్య కోసం దిగింది, నేను దిగాలి. నీకే చెప్తుంది చంద్ర. ఏంటి శామ్, వెళ్ళమన్నాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను ఇలా ఒక్కడిని వదిలి వెళ్ళలేను సూర్య. సరే, ముందు లిల్లీ ఏమైందో చూడాలి. ఆటో. హే చంద్ర, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నేనేం చేశాను? సమంత కార్లో నుంచి దిగింది కదా, సూర్య తన వెంటే వెళ్ళాడు కదా. అయితే నేను కూడా దిగి సూర్యతో ఉందాం అనుకుంటే ఎందుకు తీసుకొచ్చావు? ఆ సీన్లో నీ క్యారెక్టర్ లేదు అని. బేబీ బేబీ నువ్వు వెళ్ళిన క్యాటరింగ్ వర్క్ ఏమైంది? కంప్లీట్ అయిందా? ఎస్ మామ్. యునో ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా నేను టేస్ట్ చేసి మరీ ఆర్డర్ ఇచ్చాను. ఫంటాస్టిక్ ఫుడ్ మామ్. కుక్కలు కూడా తినని ఫుడ్ అవి. ఓ తెగ నచ్చేసిందంట. హే చంద్ర, వాట్ డిడ్ యు సే? అదే ఫుడ్ సూపర్ అని చెప్తున్నా. అక్క ఫుడ్ అద్దిరింది కదూ? అబ్బా మామూలుగా లేదురా తమ్ముడు. అవునవును, అలాంటి ఫుడ్ నా జీవితంలో ఎక్కడా ఎవ్వరు ఆ రకంగా తినడం నేను చూడలేదు. బేబీ నువ్వు అలా చెప్తున్నావు, మరి వీళ్ళేంటి ఫుడ్ బాగాలేదు అని అంటున్నారు? నేను టేస్ట్ చేసిన ఐటమ్స్ అసలు వీళ్ళెవరు టేస్ట్ చేయలేదు మామ్. ఓ అందరికి నీకు పట్టిన అదృష్టం పట్టదు కదా సామాన్య. ఎనీవే యు ఆర్ గ్రేట్. అన్నయ్య తన మొబైల్ కాల్స్ ఏమైనా వచ్చాయో చూడమన్నాడు కదా. నేను దాని గొడవలో పడి మర్చిపోయాను. ఏదో కొత్త నెంబర్లా ఉంది.